ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ అయితే గనుక రూల్స్ మార్చింది. సామాన్య ఉద్యోగులకు భారీగా డబ్బులని అయితే చెప్తున్నారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్తే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ పథకంలో అనేక ముఖ్యమైన మార్పులు చేసింది. ఈపీఎఫ్ఓ సభ్యులకు కనీస జీవిత బీమా ప్రయోజనాలను అమలు చేయడం ఒక ప్రధాన మార్పుగా చేసింది. దీని కింద ఇటీవల ఉద్యోగంలో చేరి కేవలం 1 సంవత్సరం సర్వీస్లోపు మరణించిన ఉద్యోగులకైనా కూడా బీమా ప్రయోజనాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. అంటే గతంలో చూస్తే ఇంతకాలం సర్వీస్ అయితే ఉంటేనే కొన్ని ప్రయోజనాలు వస్తాయని చెప్పేవారు. ఇప్పుడైతే మార్పులు చేశారు. 1 సంవత్సరం సర్వీస్ చేసిన ఉద్యోగికైనా సరే ఈ బీమా ప్రయోజనం వర్తిస్తుందంటున్నారు. మరణించిన ఈపీఎఫ్ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక రక్షణను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఫిబ్రవరి 28, 2025న జరిగిన సమావేశంలో ప్రకటించిన ఈ మార్పులు బీమా చెల్లింపులను పెంచడం, కవరేజీని విస్తరించడం ద్వారా ప్రతి సంవత్సరం వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తాయని అయితే భావిస్తున్నారు. అలా చూస్తే ఈ నిర్ణయాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. దీంతో పాటు ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.25% వార్షిక వడ్డీ రేటును కూడా సిఫార్సు చేశారు. సో ఈ సంవత్సరానికి వీళ్ళకి వడ్డీ కూడా వేయించడం జరిగింది. ఈ మార్పులు లక్షలాది మంది ఉద్యోగులకు వారి కుటుంబాలకు కూడా ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయి. నుంచి ఈ సంవత్సరం వడ్డీ 8.25%, ఇది ఎక్కువ వడ్డీ కింద చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కొంతకాలం పాటు ఉద్యోగం చేసిన వారికి కూడా ప్రయోజనం. గతంలో ఒక ఉద్యోగి 1 సంవత్సరం సర్వీసు పూర్తి చేయడానికి ముందే మరణిస్తే అతని కుటుంబానికి ఎటువంటి బీమా ప్రయోజనాలు లభించేవి కావు. అయితే ఇప్పుడు నియమం మార్చారు. ఇప్పుడు కేవలం ఒక ఉద్యోగి 1 సంవత్సరంలోపు మరణించినా కూడా అతని కుటుంబానికి, అంటే జాయిన్ అయ్యి పీఎఫ్ అకౌంట్ తీసుకొని 1 ఇయర్ లోపు దురదృష్టవశాత్తు మరణించినప్పటికీ అతని కుటుంబానికి 50,000 రూపాయలు బీమా లభిస్తుంది. ఈ నిర్ణయం ప్రతి సంవత్సరం 5,000 కుటుంబాలకు, అంటే 5,000 కంటే ఎక్కువ కుటుంబాలకే ప్రయోజనం చేకూరుస్తుందని చెప్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి నిర్ణయం. ఇక అంతేకాకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్లో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ స్కీమ్ ఉంటుంది. ఇది ముఖ్యమైన సామాజిక భద్రతా ప్రయోజనంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమం ఈపీఎఫ్ సభ్యులు ఉద్యోగం చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు మరణిస్తే వారిపై ఆధారపడిన వారికి ఆర్థిక సహాయం అయితే అందజేస్తుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యోగులకు మరింత సౌకర్యం కోసం ఈపీఎఫ్ఓ 3 వెర్షన్ కూడా వచ్చేసింది. ఇటీవలే హైదరాబాద్లో ఈపీఎఫ్ఓ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాండవీయ అయితే కనుక ఓ ప్రకటన చేశారు. కొత్త వెర్షన్ ద్వారా ఇక్కడ ఏటీఎం తోటి మీరు తక్షణ పీఎఫ్ విత్డ్రా చేసే అవకాశం లభించనుంది. ఇప్పటి వరకు క్లెయిమ్ చేసిన తర్వాత డబ్బులు అకౌంట్లో పడే వరకు కూడా ఎప్పుడు పడతాయా అని వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఈపీఎఫ్ 3 రాకతో విత్డ్రాల్ వెయిటింగ్ పీరియడ్ పూర్తిగా తగ్గిపోతుంది. మీరు దగ్గరలోని ఏటీఎంలోనే విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఈపీఎఫ్ కొత్త ప్లాట్ఫామ్ బ్యాంకింగ్ సిస్టమ్కి సమానంగా పనిచేయనుంది. అంటే మీకు సంబంధించిన యూఏఎన్ నెంబర్ ద్వారా అయితే కనుక ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. క్లైమ్ ట్రాన్స్ఫర్ వంటి సేవలు మరింతగా స్పీడ్గా చేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్డ్రా కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ సదుపాయం ఉద్యోగుల పీఎఫ్లో పెట్టుబడి పెట్టాలన్న ఆసక్తిని కూడా పెంచుతుంటారు. అంటే మీరు ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకోవచ్చు, లేదా విత్డ్రా కావాలంటే విత్డ్రా కూడా చేసుకోవచ్చు.